జగన్మోహన్ రెడ్డి గారు 6 సంవత్సరాల తర్వాత నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరయ్యారు. అసలు ఆ కోలాహలం అసలు మామూలుగా లేదనే చెప్పాలి. ఏంటి 6 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి తేడా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా చెప్పాలంటే ఫ్యాన్ అయిపోయానేమో అనిపించింది. ఏంటి సడన్గా ఇలా మారిపోయారు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆయన అభిమానులకు కూడా ఫ్యాన్ అయిపోయారు. నిజంగా ఒక క్రిమినల్కి ఇంత అసలు ఘన స్వాగతం పలకటం అంటే నిజంగా నేను ఎక్కడ దేశంలో చూడలా, ఒక్క వైసీపీలోనే చూస్తున్నా. అందుకే నేను ఫ్యాన్ అయిపోయానని చెప్పాలి. అంటే నేను క్రిమినల్స్కి సపోర్ట్ చేస్తున్నానంటే వాళ్ళందరూ క్రిమినల్స్కి సపోర్ట్ చేస్తే మరి ఏం చేయమంటారో ఆలోచించండి. అంటే ప్రజల మైండ్ సెట్, అక్కడికి వచ్చిన వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అనేది ఆలోచించండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే దాదాపు 30 కేసులకు పైగా ఆయన మీద కేసులు ఉన్నాయి. దాదాపు 16 నుంచి 17 నెలలు జైలు జీవితం గడిపొచ్చినటువంటి వ్యక్తి, బెయిల్ మీద 12 సంవత్సరాలకు పైగా బయట తిరుగుతున్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి కోసం కోర్టుకు వెళుతుంటే ఏదో దేశాన్ని ఉద్ధరించడానికో లేదా ఎవరినో ఒక 10 రూపాయలు సహాయం చేయడానికో లేదంటే ఏదో గొప్ప పని చేయడానికో వెళ్ళట్లా. కోర్టుకి అయ్యా నువ్వు రావట్లేదు 6 సంవత్సరాల నుంచి, గత 5 ఏళ్లుగానేమో నువ్వు అది ఇది అని చెప్పొచ్చావు, నేను అధికారంలో ఉన్నాను, సీఎంగా ఈ బటన్ నొక్కాలి ఆ బటన్ నొక్కాలి అని చెప్పి శుక్రవారం మాత్రమే ప్లాన్ చేసుకున్నావు, ఇప్పుడు మాత్రం అలా కుదరదు రాయి అని చెప్పి శుక్రవారాన్ని గురువారానికి మార్చి రమ్మని చెప్పింది. అలా లేదండి నేను వస్తే అభిమానులు మొత్తం మీద వచ్చి పడిపోతారు, అందుకని నేను రావట్లేదు, దయచేసి వీడియో కాన్ఫరెన్స్లో నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పారు. అలా ఏం కుదరదమ్మా, నువ్వు రావాల్సిందే, రేపొద్దున నువ్వు మళ్ళీ కావాలంటే మళ్ళీ సెట్ వేసుకుని నాకు అక్కడ నేను ఇంట్లోనే కోర్టు సెట్ వేసుకుంటాను, మీరు రండి అని చెప్తావు. ఆ తర్వాత శిక్ష వేస్తే నన్ను అక్కడే కూర్చోబెట్టుకుని జైలు సెట్ వేసి అక్కడే నేను జైల్లో ఉంటానని చెప్తావు. ఇవన్నీ కలబుల్లి కవర్లు వద్దు, నువ్వు రా అమ్మా. ఎందుకంటే నువ్వు గతంలో నువ్వు విదేశాలకు వెళ్తానని చెప్పి అక్కడికి వెళ్ళి ఇక్కడ తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చేసి తప్పించుకునే ప్రయత్నం చేశావు. మీ వల్ల చాలా పరిస్థితులు వేరేగా ఉన్నాయి, నువ్వు చూస్తే తేడాగా కనిపిస్తుంది, దయచేసి నువ్వు కోర్టుకి రావాల్సిందే, ఎవరో చట్టానికి అతీతులు కాదు అని చెప్పి రమ్మని చెప్పింది. అంటే సంవత్సరం అవుతుంది అనుకుంటే, సంవత్సరంన్నర దాదాపు ఇప్పటికీ అధికారం కోల్పోయి, చెప్పాలంటే ప్రతిపక్ష పాత్ర కూడా లేదు, అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు, ఎక్కడ అధికారంలో ఇక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరగట్లేదు. అంతేకాదు ఎక్కడా కూడా ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి పరిస్థితే లేదు. ఆయన మీద వచ్చినటువంటి అవినీతి మరకల్ని ఇది నేను చేయలేదు అని చెప్పుకోవడం కోసం ఆ గవర్నమెంట్ హాస్పిటల్లను ఇంకొకటనో చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక్క పని కూడా చేయట్లేదు. మరి ఎందుకమ్మా నువ్వు ఇప్పుడు రామ్మా అని చెప్పి చెప్తే అది ఇప్పుడు వచ్చారు. వచ్చి ఏం చేశారు, ఆయన ఇప్పటికే చాలా రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వస్తున్నారు అంటే ఆయన చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. పేటీఎం బ్యాచ్ని మొత్తం అందరినీ గతంలో ఆంధ్రాలో ఎలా అయితే అడవుడి చేశారో, ఆయన బెంగళూరు ప్యాలెస్ నుంచి మంత్ ఎండింగ్ పాలిటిక్స్ చేసేటానికి 2 రోజులు 3 రోజులు వస్తూ ఉంటారు. అవి వచ్చినప్పుడల్లా ఇదిగో నేను వచ్చేసాను, అసలు ఇలా ఇబ్బంది పడిపోయింది, రప్ప అంటారు, ఇంకొకటి అంటారు, కాలి కింద తొక్కేస్తున్నారు, అందుకనే వద్దు నేను రాను, నాకు సెక్యూరిటీ ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ బెంగళూరు ప్యాలెస్లోనే మరి ఏం చేస్తున్నారో తెలియదు ఆ స్వామి. ఇకపోతే హైదరాబాద్లో దిగారు. దిగటమే అసలు ఒక నిజంగా చెప్పాలంటే ఒక మువ్వెత్తున జనాలు. వీళ్ళందరూ అసలు పొద్దున్నకి ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో తెలియదు. వీళ్ళందరూ చాలా వరకు అనుకున్నారు ఆ తెలంగాణ ఊళ్ళోనేమో మరి ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు ఉన్నారేమో అనుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి 6 ఏళ్ల క్రితం చాలా వారాల పాటు కోర్టుకు వచ్చారు కదా, మరి అప్పుడు లేనటువంటి అభిమానులు ఇప్పుడు ఎలా వచ్చేసారు? అప్పుడు తరిమేసినటువంటి రైల్వే స్టేషన్లో ఆయన ట్రైన్లో వస్తున్నాడని తెలిసి ట్రైన్ మీద రాళ్ళదాడి చేశారు. రైల్వే స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్కి వెనక్కి వెళ్ళిపోయినటువంటి మనిషికి ఇప్పుడు అంత అభిమానులు ఎక్కడి నుంచి వచ్చేస్తారు? ఆలోచించారు. ఇక్కడ కోర్టుని తప్పుదోవ పట్టించడం కోసం కోర్టుకి సంబంధించినట్టు అంటే నేను వస్తే ఇలాంటి పరిస్థితులే వస్తాయి, అందుకే నేను రాదలుచుకోవట్లేదు, దయచేసి ఇది చూసి నాకు నెక్స్ట్ టైం మళ్ళీ రానివ్వకుండా నన్ను మీరు ఆపాలి అని చెప్పి కోర్టుకి టైం ఇచ్చారు. ఆయన లంచు టిఫిను మంగళగిరిలో చేశారంట, మధ్యాహ్నం వయా హైదరాబాద్ వచ్చి ఇక్కడ లంచ్ చేస్తారు, సాయంత్రం మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయి ఆయన హ్యాపీగా మళ్ళీ ఆయన పని ఆయన చూసుకుంటారు. మంత్ ఎండింగ్ పాలిటిక్స్కి మళ్ళీ నెలాఖరికి వచ్చే టైం ఉంది కాబట్టి ఇప్పుడు నెలాఖరికి వచ్చారు, అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోతారు, ఇంక అయిపోయింది. ఈ నెల మళ్ళీ నెలాఖరిలో వస్తే ఇంకోసారి వస్తారేమో, అంతే, ఇంకా 10 రోజులు ఉంది కాబట్టి ఆ టైంలో వచ్చి మళ్ళీ ఇంకోటి ఏదో పట్టుకుంటారు, మాట్లాడేసి వెళ్ళిపోతారు. ఇది ఆయన దినచర్య. ఈ లోపు ఈ జనాలందరూ చూసారా, ఇప్పటికే సోషల్ మీడియా అంతా అసలు కోడే కోస్తుందని చెప్పాలి. మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారు, హడావిడి చేసి ఇప్పటికే
ఆ కోర్టుని కావచ్చు, అక్కడ ఉండేటువంటి అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఆయన వస్తే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, ఆయన ఇక్కడికి రానివ్వద్దు అని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ అన్న చెప్పాలి, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అన్న చెప్పేయాలి, కోర్టుకి అది తెలిసి వద్దులే నువ్వు రావద్దులే ఇంకా అక్కడే ఉండలే అని చెప్పి చెప్పాలి. ఇదే ఆయన ప్లాన్. అందుకోసం ఏమైపోయారు, అసలు నిజంగా చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ బ్యాగ్లు వేసుకొచ్చారు. బ్యాగ్లు వేసుకుని వచ్చారు. ఎక్కడి నుంచి? ఆంధ్ర నుంచి. పేటీఎం బ్యాచ్ అందరూ కూడా వచ్చేసి ఏంటి ఇక్కడ రప్ప అంట, మళ్ళీ 2.0 అంట. ఏం అక్కడ చేసింది చాలా కార్ల కింద వేసి తొక్కిచ్చింది, ఇక్కడ కూడా చేయాలా? రప్పలు ఏంటయ్యా బాబు, మీరు ఎక్కడికి వెళ్తే శబరిమలలో వెళ్తే శబరిమలలో రప్ప అంట, 2.0 అంట, జై జగన్ అంట. ఇక్కడ కూడానా? తెలంగాణ వాళ్ళతో ఆల్రెడీ పెట్టుకున్నారు, ఆల్రెడీ ఒకసారి చూపించారు, తరిమేస్తే కదా మనం అక్కడికి వెళ్ళిపోయింది. అంటే అసలు ఇప్పటి వరకు రాలేదా? మొట్టమొదటిసారి హైదరాబాద్ వచ్చారా? ఎప్పుడు ఇంత స్వాగతం పలకని వాళ్ళు ఈ రోజే కోర్టుకు వచ్చినప్పుడే, అది కూడా ఈ రోజే ఎందుకని ఆ పని కట్టుకుని పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఎప్పుడు లేదా? గతంలో ఎప్పుడు రాలేదా? అంటే ఇది కోర్టుని తప్పుదోవ పట్టించడం కాదా అనేది మీరే ఆలోచించుకోండి. ఇప్పటికి చాలా మీడియా ఛానల్స్ కావచ్చు, మీడియా పేపర్లు కావచ్చు, నిన్న మొన్న కూడా రాసేసాయి ఇదే చేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి బాగా తెలుసు. ఆయన సోషల్ మీడియాలో ఒక రేంజ్లో కనిపిస్తుంది. జగన్ అన్న వచ్చేసాడు, ఇంకేముంది, సింహం అడుగు పెట్టింది. కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా ఈ అడుగు పెట్టడం ఏంట్రా నాయన, నాకు అర్థం కాదు. నిజంగా స్వామి శరణం, మీరు ఇలా అయిపోయారేంటో నాకు అర్థం కాదు. అందుకే మీకు ఫ్యాన్ ఎంత అంటే రాక్షసులకు కూడా ఫ్యాన్లు క్రియేట్ చేసేటువంటి వ్యక్తులు అంటే ఏంటిది, క్రిమినల్స్కి కూడా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అని చెప్పి సమాజానికి ఈ రకమైనటువంటి మెసేజ్లు కూడా ఇస్తారు నాకు తెలియదు. అంటే ఈ నొక్కడిని చూస్తే నువ్వు అలా అంటావా అంటే లేదు నేను అంటలా. గతంలో మొన్న ఎవరో ఒకరు రిలీజ్ అయితే కూడా అలాగే చేశారంట గ్రాండ్గా, పేరు గుర్తులేదు. అంతకుముందు ఒక వ్యక్తి డోర్ డెలివరీ చేస్తే, దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అతన్ని బయటికి తీసుకురావడం కోసం ఒక రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన మీద భుజం మీద చేసుకుని మరీ తీసుకెళ్లారనుకోండి, అలాంటి ఎలివేషన్స్. మరి మర్చిపోయాను, నిన్న ఎవరో కారమూరి వెంకటరెడ్డి గారు, ఆయన ఏదో దేశద్వారకుల్లాగా దేశాన్ని ఏదో ఉద్ధరించేసిన లాగా ఆర్పీకి బాత్రూంలోనేమో ఆర్పీకి పట్టుకుని ఏదో బెదిరించాడు, అక్కడికి వెళ్ళేమో బెయిల్ తెచ్చుకున్నారు, మళ్ళీ ఇక్కడికి బయటకు వచ్చేమో ఆయన మీద ఎలివేషన్స్. అసలు ఇదేమి ఆనందము, ఇదేమి సైకో ఆనందమో నాకైతే అర్థం కాదు. అసలు సమాజంలో ఎలాంటి వ్యక్తుల్ని తయారు చేపిస్తున్నారో, ఎలాంటి వ్యక్తులకి సపోర్ట్ చేపిస్తున్నారో ఆలోచించుకోండి అంతే.